హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. ఈ వీడియోలో మనం జనరల్గా క్యాప్స్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్యాప్ లైఫ్ అనేది ఏ మెటీరియల్తో ఇస్తున్నాము అనే దానికన్నా ఏ టూత్ మీద సపోర్ట్ తీసుకుని క్యాప్ని పెడుతున్నామో అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ పన్ను సపోర్ట్ సరిగ్గా లేదనుకోండి, ఈ క్యాప్ అనేది ఊడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొందరు ఏం చేస్తారంటే, ప్రాబ్లం అనేది టూ సైడ్స్ ఉంటుంది, లైక్ లెఫ్ట్ అండ్ రైట్ టూ సైడ్స్ కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి. బట్ ఏదో ఒక రీజన్ వల్ల ఏం చేస్తారంటే ఒకటే సైడ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ట్రీట్మెంట్ చేయించుకున్న సైడే నములుతూ ఉంటారు, ఇంకో సైడ్ నమలరు. జనరల్గా మనం ఫుడ్ నమిలేటప్పుడు రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా నమలాలి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా కాన్స్టెంట్గా ఫుడ్ని షిఫ్ట్ చేసుకుంటూ నమలాలి. బట్ ప్రాబ్లం ఉన్నందువల్ల ఏం చేస్తారంటే ఒకటే సైడ్ నములుతారు. దానివల్ల కూడా ఈ క్యాప్స్ అనేవి తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే పళ్ళను గట్టిగా కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటునే నైట్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం అంటారు. వాళ్ళకు తెలియకుండానే నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా క్యాప్స్ అనేవి తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో జనరల్గా వాళ్ళకి ఏంటి అంటే నైట్ గార్డ్స్ అనే కస్టమైజ్డ్ ట్రేస్ ఇస్తాము. అవి పడుకునే ముందు పెట్టుకోవడం వల్ల ఈ టీత్ అనేవి కాంటాక్ట్లోకి రావు అండ్ టీత్ని కానీ క్యాప్స్ని కానీ డ్యామేజ్ కానివ్వవు. ఆర్ బాట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత క్యాప్స్ ఉన్న దగ్గర ఫుడ్ లాడ్జ్మెంట్ అంటే తిన్నది ఇరుక్కోకుండా కేర్ తీసుకుంటే, లైక్ రెగ్యులర్గా ఫ్లాసింగ్ అది చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు ఫ్లాసింగ్ చేసుకున్నా కూడా ఈ ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిందే, అది బెటర్. అండ్ ఇవే కాకుండా వక్కలు, ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎముకలు లేకపోతే శనగలు, ఇలా గట్టిగా ఉండే ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అంటే వీటి వల్ల మీ పళ్ళే ఇరిగిపోతున్నాయి. పళ్ళు అంటే పైన కవరింగ్ ఇనామిల్, అది హార్డెస్ట్ పార్ట్ ఇన్ ద బాడీ. అలాంటి పళ్ళే విరిగిపోతున్నాయంటే ఈ క్యాప్స్ ఒక లెక్క కాదు. అండ్ ఇంకొకటి, ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే గమ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి అనుకోండి, దానివల్ల ఈ క్యాప్స్ కూడా సరిగ్గా కూర్చోక ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.